కేకే న్యూస్ స్వాగతం. ఇప్పుడు వివరాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా 41వ కుటుంబ కోడిగిట్ట శ్రీధర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, నిత్యావసర సరుకులు పంపిణీ. జరుపుకోవడానికి మనమంతా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం మన జ్ఞానపురంలో వాసుదేవ్ గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మన అధ్యక్షుడిగా కాబట్టి ఆయన ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన ఎన్నో పథకాలు మీరు మనకు తెలిసిన రాజశేఖర రెడ్డిని టీవీలో చూడటమే, ఆయన గురించి ప్రత్యేకంగా చదివి ఉంటే తెలుస్తుంది. ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఆ కార్యక్రమాలన్నీ ప్రతి రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఈయన్ని చూసే ఈరోజు ఆరోగ్యశ్రీ కానించి 108 ఇవన్నీ తెచ్చి ఆయనే. అలాంటి నాయకుడు మన మధ్య లేరు. అయినా ఆయన లేకపోయినా సేమ్ అలాంటి మనస్తత్వం ఉన్న మన ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలో నడుస్తూ ఆయన కింద రెట్టింపుగా ఆలోచిస్తూ ప్రజల్ని ఏం చేస్తే బాగుంటారు, ఇప్పుడు ప్రెసిడెంట్స్ వ్యక్తులు ఎలా పైకి తీసుకురావాలి అని ఆలోచిస్తూ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ రోజు ఆ వాలంటరీ వ్యవస్థ సంగతి మీకు తెలిసిందే. ఇంటికి వచ్చి ఏ గ్యాస్ సర్టిఫికెట్ అయినా, ఏ పెన్షన్ అయినా, ఏదైనా అవ్విందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ప్లాన్ చేశారు. మేము గెలిచాం, మాకు ఎటువంటి హక్కులు ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా ఎటువంటి హక్కులు ఇవ్వలేదు. డైరెక్ట్ గా డోర్ టు డోర్ 50 రూపాయలు కడితే గ్యాస్ సర్టిఫికెట్ కానిచ్చి ప్రతిదీ కూడా ఫ్రీగా చేయించి ఇంటికి వచ్చి హెల్త్ కానీ కోవిడ్ టైంలో కానీ అన్ని ఆయన చేసిన అభివృద్ధి ఇంత కాదు. ఈరోజు మెడికల్ కాలేజీలు 14 మెడికల్ కాలేజీలు కడితే మన కూటమి ప్రభుత్వం దాన్ని సొంత వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని అభివృద్ధి చేస్తూ విజయవాడ మీదే 5 లక్షల కోట్లు సుమారుగా అప్పు చేసి ఎవరికి ఒక పెన్షన్ కానీ పేదవాళ్ళకి ఏమి కానీ మన ఊరి సంగతే చూస్తున్నాం. జ్ఞానాపురంలో క్లీనింగ్లు కానీ ఏమి కూడా జరగట్లేదంటే ప్రతి వార్డు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే నేరుగా ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా ప్రజలకు వెళ్ళాలి, నాయకులకు కూడా వెళ్ళకూడదు. డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా ప్రజలు సంతోషపడే విధంగా ఏం చేస్తే బాగుంటుందని ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాని అన్నింటికి ఈయన కట్టుకుంటారు. 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు గెలిచి, కూటమి ప్రభుత్వం గెలిచి, కానీ ఒక్క పథకం కూడా ఏమి చేయలేదు. కాబట్టి మీరు మన వాటి గురించి కాదు, మీరు ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తే రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ప్రతి ఏరియాలో కూడా నేను డైరెక్ట్ గా అందరిని అడగడం జరిగింది. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మేమే దగ్గర గెలిపించుకుంటున్నాం అని చెప్పారు. కాబట్టి ఆయన చేసిన కృతజ్ఞత మనం ఇప్పుడు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు అభిమాన నాయకుడు అయ్యారు. బట్టి ఈ రోజు ఏదైనా కంప్లైంట్ ఉంటే మనం ఎవరైతే పదవిలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్తాం అంటే వాళ్ళైతే చేస్తారని. కానీ ఎవరు పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. డైరెక్ట్ గా మన ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు. అంటే చూడు ఎంత డబ్బున్న నాయకుడు. ఆయనకి డబ్బుతో పని లేదు, డబ్బు చూడలేదు లేదు. ఆయనకి డబ్బు ఆకొద్దు, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన ఇది కార్యక్రమాలు మొదలు పెట్టారు. కాబట్టి మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఆయన ఇప్పుడే మీరు లాస్ట్ టైం ఎలక్షన్ లో కొంతమంది తప్పు ఏదో డబ్బులు చూపించి ఈయన మారితే
జగన్మోహన్ రెడ్డి గారు మారితే చంద్రబాబు నాయుడు ఇంకా ఏదో చేసేస్తాడని ఊహించి మనం అందరూ చాలా మంది ఓటు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా, ఏ పని కూడా జరగట్లేదు. ఒక నాయకుడు అంటే రావట్లేదు, ఒక ఎమ్మెల్యే అంటే రావట్లేదు, కష్టాలంటే ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఈసారైనా మన వార్డుని డెవలప్ చేసుకోవాలంటే మీ ఓటుతోటే చెప్పాలి. నేను చాలా సార్లు చెప్పాను, మీ ఓటుతోటే ఆ ఓటు వేసేటప్పుడు అవతల వ్యక్తి మంచివారా కాదా అనేది ఆలోచించాలి. కాబట్టి మీరు కంపల్సరిగా మంచి, నేను మంచిది నాకేయండి, అవతల కూడా మంచిది అవసరం చేయండి. నేను ఓటు చేయట్లేదు, సర్వీస్ చేయాలని వచ్చాను, సర్వీస్ చేస్తున్నాను. ఇది మా నాయకుడు ఏం చెప్పాడంటే, ఏ తెలుగుదేశం అవని, కాంగ్రెస్ అవని, బీజేపీ అవని, ఏదైనా కంపల్సరిగా 100% అందరికి హెల్ప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా అదే ఈ ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన ప్రజలు టీడీపీ ఉన్నంత మాత్రాన ఆయనకి ఏం ఆపద్దు, అన్ని చెయ్యాలి అనే నినాదంతో ఆయన ఎప్పుడు ఉన్నారు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ విషయం గుర్తుపెట్టుకొని, మీకు ఈ రోజు హెల్త్ సెంటర్ లేదు మనకి. ఆ హెల్త్ సెంటర్ వీళ్ళు వచ్చాక ఇక్కడ హెల్త్ సెంటర్ పెట్టవలసింది, అది కూడా లేకుండా చేశారు. మంచి బారు కడదాం అనుకున్నారు, అది కూడా ఇక్కడ కొంతమంది తెలుసు మీకు ఎవరు అనేది, వాళ్ళు కూడా ఒక లెటర్లు వేయించి ఇక్కడ పని ఆఫ్ చేయించారు. ఇక్కడ బిషప్ కళ్యాణ మండపం కడతాం అనుకున్నాం, పేదలకు 3,000కి చక్కగా మ్యారేజ్ చేసుకోవాలని అది కూడా ఆపించారు. ఇలాగా ప్రతిది కూడా నేను ఏం చేస్తున్నారో ఆపించడానికి కానీ వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారో చూడట్లేదు. ఒక బిల్డింగ్ కట్టాలంటే 5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర 1 రూపాయి కానీ తీసుకోలేదు. కానీ ఇక్కడ ఇసుక పడిన వెంటనే 100 వ్యక్తులు వాళ్ళ ఇంటికి తిరిగి వాళ్ళు భయపించి విలేకరులు పంపించి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి ఒక 20,000 నుంచి 30,000 లక్ష రూపాయలు కూడా ఇక్కడ నుంచి లంచాల రూపంలో తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు. పిలిచాము, వాళ్ళు రండి, వాళ్ళందరికి ఇస్తాం. మేము నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మీటింగ్ లో మీకు అన్ని ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు దయచేసి మాకు రాలేదు అనుకోకండి. పేదవాళ్ళు అన్న వాళ్ళు నిజంగా చాలా మంది ఉన్నారు. నేను వాటిలో పర్యటించినప్పుడు నిజమైన పేదవాళ్ళు బయటికి చెప్పుకోలేక, ఒకప్పుడు బాగా బతికి బయటికి చెప్పుకోలేక, అటు తిరగలేక, మమ్మల్ని అడగలేక చాలా మంది ఉన్నారు. ఏదో బతుకుతున్నాం అన్నట్లు బతుకుతున్నారు. వాళ్ళందరికీ ఏదో మన వంతు, మన వల్ల వాళ్ళు ఏమి పెద్దవాళ్ళు అయిపోరు, ఏదో సాయం చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరెవరు పేదవాళ్ళు అంటారు, పేర్లు రాశారు బట్టి వాళ్ళేనండి. ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ పుట్టినరోజు జయంతి సందర్భంగా 41 వార్డులో వాసుపల్లి గారు ఆధ్వర్యంలో ఆయన ఎన్నో మందికి సేవ చేశారు. మన వాసుపల్లి గారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. అయితే మా వార్డులో ఎప్పుడు కూడా మేము వైఎస్ఆర్ కుటుంబం పేదలపై రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పేదలపై ఆలోచిస్తారో మా వార్డులో కూడా అలాగే మేము ప్రతి ఒక్క పేదవాళ్ళని గమనించి, నిజమైన పేదవాళ్ళ కాదు గమనించి ఈరోజు వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అందించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల
మేము మా జ్ఞానాపురంలో 14 కోట్ల వరకు 17 కోట్ల వరకు మనం ఇక్కడ నిధులు ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ కాడి నుంచి అన్ని కూడా రోడ్స్ డెవలప్మెంట్ చేసాం. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పని కూడా జరగలేదు. మేము లాస్ట్ టైం చేసిన పనులన్నీ ఏవైతే మేము టెండర్ పిలిపించి చేసామో అవే ఇప్పుడు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవుతున్నాయి తప్ప దీని మీద ఎవరో దృష్టి పెట్టట్లేదు. అలాగే మెయిన్ ఇక్కడ ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నాం అంటే మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జ్ఞానాపురంలో ఎర్రగడ్డ సమస్య ఒకటి ఉంది. దాని పక్కనే ఒక ఆనుకుని ఉన్న ఒక చిన్న ఈ గోడ ఉంది. గోడకి ఎర్రగడ్డకి మధ్యలో గార్బేజ్ గత సంవత్సరం ముందు మా సొంత నిధులతో క్లీన్ చేయించాం. అది క్లీన్ చేయడానికి ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. దానివల్ల చాలా మంది డెంగ్యూ ఫీవర్లు, చాలా మంది ఫిట్స్ ఇలాంటి విచిత్రమైన వ్యాధులకి గురవుతున్నారు. వీళ్ళందరికీ ఎవరు అధికారులకు లెటర్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. ఇది మా వర్క్ కాదు, మా వర్క్ అని చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప ఒక్కరోజు కూడా కమిషనర్ గారు కూడా మేము రమ్మని చెప్పాం, రాలేదు. ఏదైనా వర్షం పడి ఇక్కడ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే అది మాత్రం కూటమి ప్రభుత్వంది, ఇక్కడ కమిషనర్ గారు దాన్ని తెలియజేసుకుంటున్నాం. కమిషనర్ గారు మెయిన్ రోడ్స్ మెయిన్ ఇవన్నీ మీరు చూస్తున్నారు తప్ప ఇలాంటి పేదలు ఉన్న దాదాపు 13,000 మంది ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి సౌకర్యం లేదు. కాబట్టి అవన్నీ అందుతున్న మధ్యన మీరు పంపించిన ఇక్కడ దానికి ఒక లంచం తీసుకొని ఏ పనులు కూడా 100% చేయట్లేదు. కాబట్టి ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీకు వినయంగా కోరుతుంది ఏంటంటే మా వార్డుకి విజిట్ చేయండి. మా వార్డుకి సడన్ గా విజిట్ చేసి ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోండి. ఇక్కడ శ్మశానం మీద ఉన్న ఇంట్రెస్ట్ జ్ఞానాపురం గార్బేజ్ ఇవి తొలగించడంలో ఇంట్రెస్ట్ లేదు. శ్మశానంలో మరి ఎంత డబ్బు వస్తుందో మాకైతే తెలీదు. ఎందుకంటే మేము ఎప్పుడు చూడలేదు. ఎంతో డబ్బు సంపాదించడానికి ఉదయాన్నే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చి ఎవరు చనిపోతారు, వాళ్ళ మీద ఎంత డబ్బు సంపాదిద్దాం ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే ఆలోచనలు ఎటువంటివి లేవు. కనుక మీరు దయచేసి జీవీఎంసీ కమిషనర్ గారికి ఇది ఒక్కసారి ఆలోచించండి. మేము కూడా జ్ఞానాపురంలో అందరూ ట్యాక్స్లు కడుతున్నారు, పైపులకి కానించి అన్ని ట్యాక్స్లు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. మీరు చేయవలసిన బాధ్యత మీకు ఉందబట్టికి మీరు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఆశ ఉండాలని ఆనాడు చేసిన సగం పనులన్నీ పూర్తి చేయకుండా ప్రభుత్వం ఇదైపోయింది బట్టికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానని చెప్పింది. ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఒక్క స్థలం కానీ ఒక హౌస్ కానీ ఇవ్వలేదు ఎవరికి. అదే కాకుండా ఆ రోజు మీరు ప్రామిస్ చేశారు వాలంటీర్స్ గురించి 5,000 మందికి మేము గ్యారంటీగా 10,000 ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు జ్ఞానాపురంలో ఇది మన ఆంధ్రప్రదేశ్ లో మీరు స్పీచ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను వచ్చాక వాలంటీర్లందరికీ 10,000 ఇస్తానని చెప్పారు. కానీ ఆల్ జాబ్లు కూడా తీసి పారేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 5,000 సొంతంగా మహిళ బతికిది, అలాంటిది మహిళ కడుపు కొట్టారు. కాబట్టి ఇవన్నీ మీరు ఏ పథకాలు పెట్టారో అవి ఒకరికి ఇచ్చి ఫుల్ఫిల్ అయిపోయాయని మీరు చెప్పకండి. ప్రతిది కూడా మీరు చేసి చూపించి అప్పుడు మీరు చెప్పండి. కంపల్సరీగా ప్రజలు హర్షిస్తారు. అంతేగాని అబద్ధాలు బూటక మాటలు చెప్పకండి. ఎవరైనా అడిగితే వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మీరు అలాంటివన్నీ మానుకోండి. ఇప్పటికైనా లోకేష్ గారిని మంత్రి చేద్దాం, ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ప్రతి ఏరియాని ఖచ్చితంగా సమస్యలు తెలుసుకొని చెయ్యండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి పురస్కరించుకొని 41వ వార్డులో ప్రజలతో ఈ రోజు చాలా సంతోషంగా ఆయన జన్మదినాన్ని జరుపుకున్నాము. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ కుటుంబం అంటేనే పేదలకు సేవ చేయాలి, పేదలకు ఏదో ఒకటి వాళ్ళ తరపు నుంచి చెయ్యాలి అనే భావం ఉన్న కుటుంబం కనుక మరి ఆయన బర్త్డే సందర్భంగా మేము కూడా అదే త్రోవలో వాళ్ళు ఏ విధంగా అయితే సేవ చేస్తారో అదే విధంగా ఈరోజు 41 వార్డులోని నిత్యావసర సరుకులను ఈరోజు పేద కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది. అలాగే మరి వైఎస్ఆర్ గారు అంటే ఈరోజు మనందరం కూడా 108 యూజ్ చేసుకుంటున్నాము అంటే ఆయన సృష్టికర్త వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాగే ఆయన వాళ్ళ తండ్రి బాటలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క పథకాలు ఇచ్చిన మాట కూడా ఆయన ఏ మాట అయితే ఇచ్చారో ప్రతిదీ కూడా నెరవేరుస్తూ మరి ఈ రోజు కూటమి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. అంటే 41 వార్డులోని బాగా పేద కుటుంబాలు, అలాగే భర్త చనిపోయిన వాళ్ళు, అలాగే వికలాంగులు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ అయితే 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు తీయలేదు. మరి కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా, మీరు వస్తాము మీ అందరికీ బాగు చేస్తాము, మీ జీవితాలు మారుతాయి అని మీరు మాట ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఆయన్ని కాదని మీకు ఓటు వేసి గెలిపించారు అంటే మరి మీరు ఆ మాటని ఎంతవరకు నెరవేర్చుకున్నారు? మరి ఈ రోజు 2 సంవత్సరాలు అయ్యింది, ఒక్క పెన్షన్ కూడా తీయలేదు. దయచేసి మరి కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు తొందరగా విడుదల చేయాలని, మరి పేదవారందరికీ కూడా కొంచెం సాయంగా ఉంటుంది. మరి మీ అందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకి అకౌంట్లో డబ్బులు పడేవి మహిళలందరికీ కూడా. ఈ రోజు మహిళలంతా కూడా మళ్ళీ తన భర్తపై ఆధారపడుతున్నారు కనుక దయచేసి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏవైతే పథకాలు నిర్వర్తిస్తామని చెప్పి మాట ఇచ్చారో మరి ఆ మాటలన్నీ కూడా వెంటనే మీరు చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి 77వ జయంతి పురస్కరించుకొని ఆయన నివాళులు అర్పిస్తున్నారు. చేయడానికి నాయన తండ్రి వారికి అధికారాన్ని మీరు దయచేయండి, వారి ఉన్నతమైన స్థానాన్ని సహాయం చేయండి. యేసుక్రీస్తు శక్తిగా నామములో ప్రార్థన తండ్రి.